నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నేరుగా ఇస్తామని మధ్య దళారులను నమ్మవద్దని సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాచలం ఏఎంసీ కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు పొంగులేటి. ఇండ్ల నిర్మాణం పెండింగ్లో ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. అందులో భాగంగా రామాలయం మాడవీధుల విస్తరణకు భూసేకరణ కోసం 68 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. అంతకుముందు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈ రోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది. వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందామని. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 75 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 60,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 164 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ అయినా హరీష్ అయినా అందరూ గొంతు దించుకుని అరుస్తా ఉన్నారు. ఏమైనా తీస్తారు, ఇంకా చూస్తలేదు కదా. దీన్ని ఏమంటారంటే దొంగని మొత్తుకున్నట్టుగా ఉంది. సామెత లెక్క ఉంది. మీకందరూ ఎప్పుడు కూడా ఏం చెప్పినా లెక్క ప్రకారం మాట్లాడితే లెక్క ప్రకారం ఉంటా. నేను అబద్ధం చెప్పా. ఇప్పుడు ప్రభుత్వం అంటే కూడా సంసారమే. మన ఇంటి సంసారం పెట్టుకుంటే ప్రభుత్వం లెక్క పట్టే ఉంటుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014 జూన్ 2వ తారీఖు. అంటే కరెక్ట్ గా 10 సంవత్సరాల 6 మాసాలు అయితే ఉంది. 10 సంవత్సరాలు 6 మాసాలు. ఆ రోజున ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అప్పు 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం కలిపే 60,000 కోట్లు ఉండే. అంటే 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే 60,000 కోట్ల అప్పు ఈ రాష్ట్రం పైన. కానీ కేసీఆర్ గొప్పగా చేసిన నాలుగు ఎవరు చేస్తారని మాట్లాడుతున్నారు. కేసీఆర్ పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర అప్పు 60,000 నుంచి 8 లక్షల కోట్ల పైన. అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుడు 10 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 600 కోట్ల రూపాయల వడ్డీ కడుతుండే బ్యాంకులో. ప్రభుత్వం తీసుకున్న అప్పు 600 కోట్ల వడ్డీ. ఇప్పుడు వాళ్ళు చేసిన పుణ్యం అని ఈ 8 లక్షల కోట్ల అప్పు కారణంగా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది ప్రభుత్వము బ్యాంకులకు. వాళ్ళు రాష్ట్ర రెండో రాజధాని స్థాయిలో ఓరుగలను అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్కు ధీటైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకతీయులు ఏలిన చారిత్రక నగరం కావడంతో భౌగోళికంగా కూడా స్పెషల్గా నిలిచే వరంగల్పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కాకతీయుల రాజధానిగా ప్రసిద్ధికెక్కిన చారిత్రక నగరం వరంగల్ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది ఈ సిటీ. ఎంజీఎం హాస్పిటల్, నిట్, కాకతీయ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, పర్యాటక ప్రాంతాలు, ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే వారధిగా కాజీపేట రైల్వే జంక్షన్, జాతీయ రహదారులు, ఇలా వరంగల్కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
రోజు రోజుకు వరంగల్ సిటీ విస్తరిస్తున్నా ఆ స్థాయిలో అభివృద్ధి జరగడం లేదంటున్నారు స్థానికులు. 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్, 35 ఏళ్లుగా మామునూరు ఎయిర్పోర్ట్, దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, పరిశ్రమల స్థాపన ఇవన్నీ ప్రతి ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయే తప్ప నగర పురోగతి అనుకున్న స్థాయిలో జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు వరంగల్ అభివృద్ధికి కలిసొస్తుందని భావిస్తున్నారు జనం. వరంగల్పై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు వరంగల్ నుంచే మొదలయ్యాయి. ఇది సిటీ డెవలప్మెంట్ కు తోడ్పడుతుందని చర్చించుకుంటున్నారు జనం. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా పేరు రావడం నుంచి ఇప్పుడు రాష్ట్ర రెండో రాజధాని స్థాయికి వరంగల్ ఎదుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరం చుట్టూ 40 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూట్ క్లియర్ చేసింది సర్కార్. ప్రస్తుతం హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే 163కి బైపాస్గా దాదాపు 19 కిలోమీటర్ల మేర నగర శివార్లోని కరుణాపురం నుంచి ఆరేపల్లి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మరో 2 వైపులా రోడ్డు నిర్మిస్తే పూర్తి స్థాయిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇన్నాళ్లు ఆటంకంగా ఉన్న భూసేకరణ సమస్యను కాంగ్రెస్ సర్కార్ పరిష్కరించింది. నిర్వాసితులకు పరిహారం కోసం 80 కోట్లు రిలీజ్ చేసింది. భూసేకరణకు లైన్ క్లియర్ కావడంతో తొందరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు పొంచి ఉన్న నాలా ముంపు సమస్య పరిష్కారానికి కూడా నిధులు మంజూరు చేసింది రేవంత్ సర్కార్. నాలా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి 160 కోట్లు రిలీజ్ చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నిర్మాణానికి కూడా ఫండ్స్ రిలీజ్ చేసింది. జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ శిథిలావస్థకు చేరడంతో ఇండోర్ స్టేడియం ఎదుట కొత్త బిల్డింగ్ నిర్మాణానికి గతంలో ప్రపోజల్స్ పెట్టారు. నిర్మాణ పనులకు 32 కోట్ల 5 లక్షలు కావాల్సి ఉండగా ఆ నిధులను కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. నగరంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 100 కోట్లతో వరంగల్ కరీంనగర్ హైవేపై ఉన్న నయీం నగర్ నాలా నిర్మాణం పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ నాలాతో గతంలో 20 కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాలా నిర్మాణంతో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. బాలసముద్రంలో 95 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభమైంది. ఆ ఏరియా కూడా కొత్త కళను సంతరించుకుంది. వరంగల్ భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణంతో పాటు భద్రకాళి చెరువు డెవలప్మెంట్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణానికి 4170 కోట్లను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 దశల్లో ఈ పనులు జరగనున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీ కోసం 28 కోట్లు, జీడబ్ల్యూఎంసీ పరిధిలోనూ అభివృద్ధి కోసం మరో 160 కోట్లు మంజూరయ్యాయి. వరంగల్లో 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్ అమల్లో ఉండడంతో నగరాభివృద్ధికి ఇబ్బందిగా ఉండేది. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నూతన మాస్టర్ ప్లాన్ కు సర్కార్ ఆమోదించి అమల్లోకి తేవడంతో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయంటున్నారు లోకల్స్. మరి అభివృద్ధి విషయంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన సందర్భం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు. తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలి అని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, రవాణా వ్యవస్థలపై స్పెషల్ ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు కార్యాచరణ మొదలుపెట్టింది. మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల తరలింపునకు విమాన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణకు 205 కోట్లు మంజూరు చేసింది. కొద్దిలో టెక్నికల్గా యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓఈలో ఉన్న అగ్రిమెంట్కు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మామునూరు ఎయిర్పోర్ట్ని గతంలో 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం.
వరంగల్లో ప్రతిదీ ఉంది. మనకి అటవీ శాఖ ఉంది, భూములు ఉన్నాయి, తర్వాత ఫారెస్ట్ ఉంది, హెరిటేజ్ సిటీ, మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉంది, లక్నవరం చెరువులు ఉన్నాయి, పాకాల, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కనుక మనం టూరిస్టులను రప్పించుకోగలిగితే ఇది ఒక టూరిస్ట్ హబ్గా కూడా ఉంటుంది. నేనేం చెప్తా అంటే ప్రతిదీ ఇండస్ట్రీస్ రావడానికైనా ఏదైనా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యము. వాళ్ళ టైం మనం సేవ్ చేయగలిగినట్టయితే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. రెండో రాజధానిగా వరంగల్కు అవకాశం కల్పించి ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటున్నారు నగరవాసులు. 3 సార్లు జరిగే అసెంబ్లీ సెషన్స్లో ఒకసారి వరంగల్లో నిర్వహించేలా చూడాలంటున్నారు. నిట్, కాకతీయ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు నిలయంగా ఉంది వరంగల్. ఇక్కడ యువతకు అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి జరగాలని కోరుతున్నారు జనం. హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ను డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్థానిక నేతలు చెప్తున్నారు. ఓరుగల్లు రాష్ట్ర రెండో రాజధానిగా అవతరిస్తోందనే ఆశతో ఉన్నారు స్థానికులు. ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది రాష్ట్ర సర్కార్. తాజాగా మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీ అద్దెకు తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ఆర్టీసీలో బస్సుల కొరతను పరిష్కరించడంతో పాటు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలని భావిస్తుంది సర్కార్. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఇది అమలు చేయనున్నారు అధికారులు. కుట్లు, అల్లికలతో పాటు అనేక వ్యాపార రంగాల్లో దూసుకుపోతున్నాయి మహిళా సంఘాలు. కొన్నేళ్లుగా ఇందిరా క్రాంతి పథకం పేరుతో ధాన్యం కొనుగోలు వంటి పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. తాజాగా రేవంత్ సర్కార్ ఇందిరా మహిళా శక్తి పేరుతో కలెక్టరేట్లో మహిళా సంఘాలకు క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మరో బాధ్యతను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని చూస్తోంది సర్కార్. మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీ అద్దెకు తీసుకునేలా ప్లాన్ రూపొందిస్తున్నారు అధికారులు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, టీజీఎస్, ఆర్టీసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్తో పాటు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అమలు చేయనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాలలో 20, పెద్దపల్లిలో 14, సిరిసిల్లలో 12, కరీంనగర్లో 15 చొప్పున మొత్తం 61 మండలాలున్నాయి. 61 మండలాల సమాఖ్యల ద్వారా 61 బస్సులను కొన్ని జిల్లాల్లోని 11 డిపోలకు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 డిపోల్లో 860 బస్సులున్నాయి. వాటిలో అద్దె బస్సులు 333. ఇవి కాకుండా రీసెంట్గా 70 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన రద్దీకి ఈ బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ ఎఫెక్ట్తో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అంతకుముందు కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా రోజుకు 2 లక్షల మంది ప్రయాణించేవారు. మహాలక్ష్మి అమల్లోకి వచ్చాక ఈ సంఖ్య 5 లక్షలకు చేరింది. రద్దీ పెరిగినా బస్సులు తక్కువ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రద్దీకి అనుగుణంగా మహిళా సంఘాలతో కొత్త బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు తీసుకోనుంది ప్రభుత్వం. స్వయం శక్తితో ఎదగడానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు, పథకాలు తీసుకొని వస్తా ఉన్నాం. ఐకేపీ గ్రూప్స్ కు సంబంధించిన అధికారులు, మా ఆర్టీసీ అధికారులు కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల సమైక్యాలందరి ద్వారా మొదటి దశలో దాదాపు 600 చిల్లర బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియ కూడా తీసుకుంటున్నాం. మహిళలతో బస్సులు కొనుగోలు చేయించే బాధ్యతను మెప్మాతో పాటు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలకు అప్పగించింది ప్రభుత్వం. మండల మహిళా సమాఖ్యల ఖాతాలోని కొంత డబ్బుతో పాటు బ్యాంకు రుణ సదుపాయం, ప్రభుత్వ రాయితీ వంటి వాటిని జోడించి బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అద్దె బస్సుల్లోనూ అవసరమైన మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైతే వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కొత్తగా కొనే 61 బస్సుల్లో బస్సుకు 2 చొప్పున డ్రైవర్లను కూడా తీసుకుంటారు. ఈ లెక్కన మరో 122 మందికి ఉపాధి లభించనుంది. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనిపించి వాటిని ఆర్టీసీ వారితో నడిపియాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మహిళలు ఆర్థికంగా ఎదిగి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది. మహిళల ద్వారా బస్సులు కొనిపించి నడిపియడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. బస్సు గవర్నమెంట్ మా చేత కొనిపిస్తాను. మేము కొన్ని డబ్బులు మాకు లోన్ ద్వారా మాకింత లాభం, ఉపాధి కలుగుతుంది. వాళ్ళకు గవర్నమెంట్కు లాభం ఉంటుంది. మహిళలకు కూడా మంచి ఫ్రీగా వస్తాం పోతాం.
గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా బాగున్నాయి. త్వరలోనే మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించే ప్రక్రియను ఆచరణలోకి తీసుకురానుంది ప్రభుత్వం. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100-150 సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వాటి ద్వారా బస్సులు కొనేందుకు ప్రణాళిక చేస్తోంది. ఇందులో 61 బస్సులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే కొనుగోలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నారు. మొదట 3 జిల్లాల్లో అమలు చేసి ఏవైనా లోటుపాట్లు తలెత్తితే వాటిని సరిచేసి ఆ తర్వాత అన్ని జిల్లాల్లో అమలు చేయనుంది సర్కార్. ప్రభుత్వ ఆలోచన ఆచరణలోకి వస్తే ఆర్టీసీ బస్సులకు మహిళలు ఓనర్లుగా మారనున్నారు. దీంతో మహిళలు వ్యాపార రంగంలో మరో మెట్టు అభివృద్ధి సాధిస్తారు. నల్గొండ జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ఈ జిల్లా మీదుగా పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరగడంతో యువత, విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. గంజాయి, హ్యాష్ ఆయిల్ పీల్చుతూ అడ్డదారి తొక్కుతున్నారు. యువత, విద్యార్థులే టార్గెట్గా జిల్లాలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మత్తు పదార్థాల అమ్మకం విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో గంజాయి సేల్స్ హాట్స్పాట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. యువత, విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుందంటున్నారు స్థానికులు. దీనిపై ఫోకస్ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు గంజాయి రవాణా, అమ్మకాలను సమర్థవంతంగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ మాఫియా విద్యార్థులను ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. భువనగిరి, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్లోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు వొకేషనల్ కాలేజీల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్ముతున్నారని తెలుస్తోంది. విద్యార్థులు గంజాయికి బానిసలవ్వడంతో పాటు వారి అవసరాల కోసం గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారంటున్నారు స్థానికులు. పోలీసులకు చిక్కకుండా గంజాయి ముఠా రోజుకో కొత్త స్టైల్లో డ్రగ్స్ సప్లై చేస్తుంది. చిన్న చిన్న ప్యాకెట్లతో పాటు చాక్లెట్ల రూపంలోనూ డ్రగ్స్ అమ్ముతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, కూలీల అడ్డా దగ్గర గంజాయి అమ్ముతున్నారని చెప్తున్నారు స్థానికులు. యాదాద్రి జిల్లాలో 30 గంజాయి హాట్స్పాట్లను గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. భువనగిరిలో 15కు పైగా గంజాయి అమ్మకం కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో డ్రగ్స్ అమ్మకాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ టీంలో ఎంఆర్ఓ, ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో అధికారి ఉంటారు. ఈ బృందాలు అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేసి డ్రగ్స్ దొరికితే వెంటనే అరెస్ట్ చేయనున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో గాంజాయి మీద సమరం అని మొత్తం డ్రగ్ ఫ్రీ జిల్లాగా, స్టేట్గా ప్రకటించాలనేది నిర్ణయం మేరకు అందరినీ కూడా మన టీనాప్ తోటి మా సిఐలందరికీ, ఎస్ఐలందరికీ కూడా ఈ యొక్క కొత్త చట్టాల మీద కూడా అవగాహన కోసం క్లాసెస్ కూడా చేయటం జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్ చేయటం కూడా, ఎట్లా కేసులు బుక్ చేయాలి పకడ్బందీగా అనేది కూడా జరిగింది. ఈ యొక్క గాంజాని ప్లస్ ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ పక్కదారి పట్టిస్తేందుకు కూడా మీద కృషి చేస్తుంది. అందులో భాగంగానే మేము స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. ఆంధ్ర, ఒడిశా బార్డర్ నుంచి గంజాయి ఎక్కువగా సప్లై అవుతుంది. ఏపీ నుంచి యాదాద్రి జిల్లా మీదుగా హైదరాబాద్ కి గంజాయి తరలిస్తున్నారు ముఠా. 2020 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 85 గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయి. 48 మందిని అరెస్టు చేశారు. 63 మందిపై పీడీ యాక్ట్ పెట్టారు. సుమారు 5 టన్నుల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో హ్యాష్ ఆయిల్ ని కూడా పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు జిల్లా అధికారులు, పోలీసులు. ఖమ్మం వాసులకు మున్నేరు వరద కష్టాలు తీరనున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కనీసం 3 లక్షల క్యూసెక్ల వరద నీరు పోటెత్తుతుంది. వరద నుంచి ఖమ్మం నగరవాసులకు రక్షణ కల్పించేందుకు నదికి ఇరువైపులా పోలేపల్లి నుంచి ప్రకాష్ నగర్ వరకు కరకట్ట నిర్మిస్తున్నారు. 690 కోట్ల రూపాయలతో కరకట్ట నిర్మిస్తుంది రాష్ట్ర సర్కార్.
ఖమ్మం నగరంలో మున్నేరు వరద సమస్య పరిష్కారానికి అడుగులేస్తోంది ప్రభుత్వం. మొన్న వర్షాకాలంలో మున్నేరు వరదకు ఖమ్మం అతలాకుతలమైంది. ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా నదికి ఇరువైపులా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో రిటర్నింగ్ వాల్ నిర్మిస్తోంది సర్కార్. మున్నేరుకు ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ నీరంతా వృధాగా సముద్రంలో కలుస్తోంది. భవిష్యత్తులో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా, ఆ నీటిని కాపాడుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. మున్నేరు వరద నీటిని వడిసి పట్టేందుకు రిటైనింగ్ వాల్ మధ్యలో వీలైనన్ని చెక్ డ్యాంలు నిర్మించాలని అధికారులకు సూచించారు మంత్రులు తుమ్మల, పొంగులేటి. గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్వైగూడెం చెక్ డ్యాం ఎత్తు పెంచాలని, కింది భాగాన కాలువొడ్డు సమీపంలో ఒక చెక్ డ్యాం, రంగనాయకులగుట్ట సమీపంలో మరొక చెక్ డ్యాం కట్టాలని నిర్ణయించారు. ఈ చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయితే వరద నీటిని ఇక్కడే రిజర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంటున్నారు అధికారులు. మున్నేరుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాల్లో 90 అడుగుల వెడల్పుతో గోడలు నిర్మిస్తే నీటిని కాపాడుకోవటం ఈజీ అవుతుందంటున్నారు స్థానికులు. భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత పాత వంతెనను కేవలం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. పోయిన సంవత్సరం మొన్న అంటే గత ఆగస్టులో వచ్చిన వరదలకి మా ప్రాంతం ఇబ్బంది పడ్డ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడున్న పరిస్థితులు చూపించేసరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు. ఆయన కూడా ఇక్కడున్న పరిస్థితులు చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఆయన ఇక్కడ ఖచ్చితంగా ఈ కరకట్ట అనేది మనం శాంక్షన్ చేయాలి, ఈ కరకట్ట ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇప్పుడే మనం శాంక్షన్ చేసి ఈ నిధులు శాంక్షన్ చేసి మనం కట్టడానికి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అంతే శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు చొరవతోని ఇక్కడ పనులు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. గతేడాది మున్నేరుకు 33 అడుగుల వరద రావడంతో 40 అడుగుల ఎత్తులో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి డిజైన్ చేశారు అధికారులు. 690 కోట్లతో ప్రకాష్ నగర్ నుంచి గోళ్లపాడు ఛానల్ వరకు ఇరువైపులా 17 కిలోమీటర్లు గోడల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. నదికి 2 వైపులా కొన్ని చోట్ల బుష్ క్లియర్ చేసి పునాదుల లెవెల్ వరకు గోడ నిర్మించారు. కానీ మళ్లీ ఈ సంవత్సరం భారీ వర్షాలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. ఎన్నడూ లేని విధంగా 40 అడుగుల వరకు వరద రావడంతో ఖమ్మంలో పలు కాలనీలు, రూరల్ మండలంలోని పలు గ్రామాలు, కాలనీల్లో సుమారు 10,000 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఈ ఏరియాని ఎవరు ఇంతకుముందు పట్టించుకోకపోయినా గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో శ్రీనివాసరెడ్డి గారు అయితేంది, తుమ్మల నాగేశ్వర గారు అయితేంది, బట్టి గారు అయితేంది చాలా చొరవతోని ఈ యొక్క కరకట్టను నిర్మించి ఈ ప్రజల్ని ముఖ్యంగా కాపాడే దృష్టిలో, ఖమ్మాన్ని కాపాడే దృష్టిలో వాళ్ళ మనసులో బలంగా నాటుకుపోవడం వలన ఈ పని త్వరగా పూర్తి చేస్తారనే నమ్మకం, భరోసా మాకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి మీద ఉంది. కాబట్టి ఈ పనులు త్వరగా చేయాలని మంత్రి గారిని, గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తాం. మున్నేరు ఆర్సీపీ వాల్స్ నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఉండగా ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయాయి. మరో 7.5 పనులు పూర్తి చేసి మున్నేరు వరద నుంచి పరివాహక ప్రజలకు విముక్తి కల్పించనున్నారు. 2 రక్షణ గోడల మధ్య 230 మీటర్ల దూరం ఉంటుండగా నది లోతును బట్టి 8 నుంచి 15 మీటర్ల ఎత్తులో గోడలు నిర్మిస్తున్నారు. వీటితో పాటు పల్లెమడుగు నుంచి రామన్నపేట వరకు 2 కిలోమీటర్ల వరకు కరకట్టలు నిర్మించనున్నారు అధికారులు. కట్టుబట్టలతో సహా మొత్తం ఎక్కడెక్కడ వదిలిపెట్టి బయటికి రావాల్సి వచ్చింది స్కూల్లోకి, పునరావాస కేంద్రాలకి. ఈ కరకట్ట ఒక 45 అడుగులు 50 అడుగులు పెంచి కడితే ఇంకోసారి వరద ముంపుకి పక్కన ఉన్న గ్రామాలు ఇవి ముంపుకు గురి కాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. అందులో తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ కరకట్ట ఈ రిటర్నింగ్ వాల్ కట్టాలని, ఈ ముంపుకు గురి కాకుండా ఉండాలని ముందు చూపుతోటే మొదలు పెట్టడం జరిగింది. ఖమ్మం నగరంలోని మురికి నీటితో పాటు వర్షపు నీరు కూడా మున్నేరులో కలవకుండా ప్రత్యేక డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మురికి నీటి శుద్ధికి 2 చోట్ల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ప్లాన్ చేశారు. బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా ఘాట్లు నిర్మిస్తున్నారు. వాల్స్ నిర్మాణం తర్వాత పోలేపల్లి చెక్ డ్యాం ఎత్తు పెంచి తాగునీటి రిజర్వాయర్ ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఉరుకుల పరుగుల జీవితాలు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు క్షణం తీరికలేని పడలు. దీంతో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఉన్న కాస్త సమయంలోనే ఆరోగ్యం విషయంలో కాస్త కేర్ చూపిస్తున్నారు జనం. ఫిట్గా ఉండేందుకు జిమ్లకు వెళ్తున్నారు. వింటర్ సీజన్ కావడంతో జిమ్స్కి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది.
రంగాల్లో జిమ్లకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు జిమ్ అంటే సెలబ్రిటీల కోసమే అన్నట్లుగా ఉండేది. క్రీడాకారులు, నటీనటులు, బిజినెస్ ప్రముఖుల కోసం స్పెషల్ ఫిట్నెస్ స్టూడియోలు ఉంటాయి. ఇప్పుడు ఇవి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి అనుకూలమైన జిమ్లో చేరి వర్కౌట్స్ చేస్తున్నారు యూత్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దాదాపు 10 జిమ్ సెంటర్లు ఉన్నాయి. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తున్నారు స్థానికులు. అన్ని సీజన్లలో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. నేను ఇప్పుడు 8 months నుంచి వస్తున్నాను ఇక్కడికి. లేడీస్కి చాలా ఇంపార్టెంట్ జిమ్కి రావడం రెగ్యులర్గా. ఇంకా లేడీస్కి ఉండే ప్రాబ్లమ్ కానీ పీసీఓడి కానీ వెయిట్ గెయిన్ సమస్యలు చాలా వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అవన్నిటికీ ఎక్సర్సైజ్ అనేది ఒక ఆన్సర్. డైట్, ఎక్సర్సైజ్ రెండు కలిపి చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మార్నింగ్ చేసుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందరూ రావాలి, వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఫిట్నెస్ కోసం కొందరు పార్కులు, స్టేడియాల్లో వాకింగ్, జాగింగ్లతో పాటు చిన్న చిన్న వర్కౌట్లతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకొందరు జిమ్లకు వెళ్లి ట్రైనర్ల పర్యవేక్షణలో వర్కౌట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చలికాలం కావడంతో ఆరు బయట కంటే జిమ్లకు వెళ్లడానికి ప్రయారిటీ ఇస్తున్నారు స్థానికులు. ప్రతి ఒక్కరు మార్నింగ్ జిమ్ చేయాలి. చాలామంది మార్నింగ్ లేసి వాకింగ్ అటు ఇటు పోతూ ఉంటారు. వాకింగ్ చేసే క్రమంలో ఈ జాయింట్ పెయిన్స్ రావడం, మోకాళ్ళ రిపోవడం, ఇతరత్ర ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఆ రోడ్లు ఏమంటే వెళ్తే ఏ రోడ్లు కూడా సిమెంట్ రోడ్స్, డాంబర్ రోడ్లు తప్ప మనకు వాతావరణంలో వాకింగ్ చేయడానికి అనుకూలంగా ఏ ట్రాక్స్ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు జిమ్కి వచ్చే క్రమంలో బాడీ మొత్తం ఫిట్నెస్ వస్తుంది, స్ట్రెంత్ బిల్డప్ అవుతుంది, ప్రతి మజిల్ కూడా యాక్టివ్ అవుతుంది. కాబట్టి జిమ్కి రావడం అనేది అత్యంత ఆవశ్యకతతో కూడుకున్నటువంటి అవసరం ఈరోజు ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఈ మానవ విధానంలో ఇది చాలా అత్యంత కీలకమైన రోల్ ఈరోజు జిమ్ ప్లే చేస్తాం. మంచిర్యాలలో దాదాపు అన్ని జిమ్ సెంటర్లు ఉదయం, సాయంత్రం బిజీగా ఉంటున్నాయి. యోగా మొదలు డాన్స్ వరకు కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా వర్కౌట్స్ ప్లాన్ చేస్తున్నారు ట్రైనర్లు. మజిల్స్, షోల్డర్స్, చెస్ట్ ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్ లాంటి వాటికి యూత్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక లేడీస్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ప్లాన్ చేసి చేయిస్తున్నారు ట్రైనర్లు. నేను గత 3 years నుంచి జిమ్ చేస్తున్నాను. అంటే మారుతున్న సమాజంలో మనం తీసుకునేటువంటి ఆహారము, మన డైలీ అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరికి జీవన శైలిలో జిమ్ అనేది అవసరం. ఎందుకంటే ప్రస్తుతము స్ట్రోక్స్ కానీ ఇంకా అనేక రకాలు ఈ మన ఆరోగ్య పరిస్థితులను మంచిగా ఉంచుకోవడానికి జిమ్ అనేది వివిధ రకాల ట్రైనర్స్ ఉంటారు. ఆ ట్రైనర్స్ వల్ల మనము ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది. ఈ జిమ్ అనేది అంటే ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంటు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎందుకంటే ఈ రోజున్న మన జీవన పరిస్థితుల్లో యువత అంతా చిన్న ఏజ్లోనే బీపీలు, డయాబెటిక్ వస్తుంది. అలా కాకుండా మనము మినిమం ఒక 1 hour జిమ్లో మనము ట్రైనర్స్తో మనము జిమ్ చేసినచో మన ఆరోగ్యం అనేది చాలా కంట్రోల్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. మేల్, ఫీమేల్ కి డాన్స్, ఏరోబిక్స్, జుంబాతో పాటు ఇతర డాన్సులు చేయిస్తూ పలు రకాల వ్యాయామాలు ఉండేలా చూస్తున్నారు ట్రైనర్లు. కొన్ని చోట్ల వ్యాయామాలు, డాన్స్లతో పాటు యోగా పాఠాలు కూడా చెప్తున్నారు. ఫిట్ గా ఉండాలంటే అందుకు తగ్గట్టుగానే డైట్ పాటించాలంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. మా దగ్గరికి మార్నింగ్ ఒక 50 members, ఈవినింగ్ ఒక 40 members వస్తూ ఉంటారు. ప్రతి వింటర్లో ఏమో జనాలు అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడున్న అప్డేట్ మిషన్స్తో మేము 3.5 years నుంచి నడిపిస్తున్నాము ఈ జిమ్ అనేది. ఇప్పుడు ఉన్న హెల్త్ కాన్షియస్తో మనం రెగ్యులర్గా జిమ్ చేయడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది, జాయింట్ పెయిన్స్ అనేటివి, ఇలాంటివి బయట వాకింగ్ చేస్తే కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. జిమ్లో మనం ఒక 1 hour స్పెండ్ చేస్తే మనం డే అంతా యాక్టివేట్గా ఉంటాము అండ్ మనం స్ట్రెంగ్గా ఉంటాము. సో ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో కంటే ఇప్పుడు జిమ్ కి వచ్చే వారి సంఖ్య పెరిగిందని, యూత్ ఎక్కువగా మజిల్, 6-pack వర్కౌట్స్ అడుగుతున్నారని చెప్తున్నారు ట్రైనర్లు. జనగామ ప్రభుత్వ ఆసుపత్రులను సడన్ విజిట్ చేశారు హెల్త్ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఐషా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్లో పలు విభాగాలను తనిఖీ చేసి పరిశీలించారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులపై ప్రైవేటు ప్రాక్టీస్పై ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ డాక్టర్లు వైద్య సేవలు అందించే టైంలో ప్రైవేటు ప్రాక్టీస్కి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడే సేవలు అందిస్తున్నట్లు డాక్టర్లు టైం ప్రకారం ఉంటున్నారని, రోజూ తనిఖీలు చేస్తే వైద్యుల బాగోతం బయటపడుతుందని జనం ఫైర్ అవుతున్నారు. ఇక మరోవైపు నిన్న జనగామ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూడాల్సిన వైద్యులు 1 గంటలోపే సొంత ప్రాక్టీస్కి వెళ్తున్నారని ఆరోపించారు. దీంతో ఇవాళ అకస్మాత్తుగా హెల్త్ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఐషా తనిఖీలు నిర్వహించారు.
హాస్పిటల్ జనగా విజిట్ చేయడం జరిగింది. బేసికల్లీ ఇక్కడ ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నారు అవన్నీ చూసి చాలా మెరుగైన సర్వీసెస్ ఇక్కడ అందిస్తున్నారని తెలిసింది. ఎస్పెషల్లీ చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ అయింది. అదేవిధంగా ఇక్కడ మన ఏదైతే మెడికల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్లో ఉన్న ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ వెల్ ప్లేస్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనకు సర్వీసెస్ హాస్పిటల్లో కూడా రకరకాల సర్వీసెస్ మనం ఇస్తున్నాము. పేషెంట్స్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఇక్కడ డాక్టర్స్ కావచ్చు, ముఖ్యంగా డ్రగ్ స్టోర్ కూడా విజిట్ చేసి డ్రగ్ అవైలబిలిటీ ఎలా ఉంది అన్నీ కూడా చూడడం అనేది జరిగింది. అన్నీ కూడా సాటిస్ఫాక్టరీ ఉన్నాయి. ఇక్కడ ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. మరి అలాంటి చెప్తున్నారు అలాంటి మన దృష్టికి అయితే రాలేదు. ఒకవేళ అయితే సూపరింటెండెంట్ గారి ద్వారా రిపోర్ట్ తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు B6 న్యూస్లో వచ్చినటువంటి అది మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్య ఈరోజు B6లో రావడం జరిగింది. దానికి వెంటనే రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐషా ఐఏఎస్ గారు సందర్శించడం జరిగింది. వారు వస్తున్నారని చెప్పేసి జనగాం ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ముందస్తుగా ఈరోజు B6లో రావడం వల్ల కథనం ద్వారానే ఈరోజు పకడ్బందీగా ఏ సమస్య లేవని చెప్పేసి అంతా ఈరోజు ఫుల్ స్టాప్ తోటి అదేవిధంగా ఫుల్ డ్యూటీలతోటి ఈరోజు నీట్నెస్ పెట్టి ఈరోజు ఒక్కరోజు మాత్రమే అంగు ఆర్భటాలతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాస్తవానికి చూసినట్లయితే గతంలో కూడా అనేక సందర్భాల్లో వివిధ వార్తాపత్రికల్లో వార్తల్లో కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన మౌలిక వస్తువులు లేవని చెప్పేసి అదేవిధంగా డ్యూటీ డాక్టర్ లేవని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రజలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ దానికి ఐఏఎస్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు సందర్శించి ఎలాంటి సమస్యలు లేనట్టుగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీరు మరొకసారి రండి. ఈరోజు ప్రజల దృష్టిలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈరోజు అప్పీల్ చేసుకున్నారో ఈరోజు ఎవరైతే ప్రజలు ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ మీకు వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చూస్తే మీకు డైరెక్ట్గా స్వయంగా అర్థమవుతుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు ఉభయ కమ్యూనిస్టు నేతలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. ఫార్మా కంపెనీ కోసం వ్యవసాయ భూములను తీసుకోవద్దని ముఖ్యమంత్రిని కోరారు. లగచర్లలో భయానక వాతావరణం ఉందని చెప్పారు. ప్రజల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మా కంపెనీని రద్దు చేసుకోవాలన్నారు కమ్యూనిస్టు నేతలు. లగచర్ల ఫార్మా పరిధిలోని 4 గ్రామాల్లో నిర్బంధాలు ఎత్తేయాలని కోరారు. ఇక రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలన్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు వామపక్ష నేతలు. లగచర్ల ప్రాంతంలో ఈ సారవంతమైన భూముల జోలికి పోకుండా వీటిని వదిలేసి మిగతా భూములు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లగచర్ల ప్రాంతంలో మొన్న మేము పర్యటించినప్పుడు అక్కడ బాధిత ప్రజలు ముఖ్యంగా గిరిజన లంబాడి స్త్రీలు పడ్డ ఆవేదన చూశాం. వాళ్ళపైన అనుచితంగా పోలీసులు ప్రవర్తించారు. అట్లాంటివి కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ రకంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సమస్య నుంచి విముక్తులు కావడానికి అవకాశం ఏర్పడింది. తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీల తరఫున మరొకసారి అక్కడ పర్యటన చేస్తాం. ప్రజలందరినీ సమీకరించి వాళ్ళకి భరోసా ఇస్తాం. సాధారణ జీవితం నెలకొల్పే దానికోసం ప్రశాంతంగా జీవించే దానికోసం అవసరమైన ఏర్పాట్లన్నీ మా ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. పరిశ్రమలు కాంట్రాక్ట్ కండిషన్ అయినప్పటికీ కూడా ఈ పొల్యూషన్ వెదజల్లేటువంటి ఫార్మా కంపెనీలు లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఎడారిలో ఎక్కడో పెట్టుకోవాలి తప్పితే జనాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టకూడదు. మిగిలిన పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళని ఆ రైతుల్ని కానీ ఆ ప్రాంత వాసులను కానీ పూర్తిగా సంతృప్తి పరచాలి తప్పితే గవర్నమెంట్గా మా చేతుల్లో అధికారం ఉంది అని పద్ధతుల్లో దాన్ని సంతృప్తి పరచకుండా తక్కువ రేటుకి మన కాళేశ్వరం అవన్నీ కూడా మనం అనేకం చూస్తూ ఉన్నాం. ప్రతి చోట జరుగుతున్నటువంటి ఇబ్బంది అదే. నిర్వాసితులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అది చేయకుండా ఉండాలని చెప్పి మేము కోరాం. ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన కూడా సానుకూలంగా ఉన్నారు. ఇదే సానుకూలత రేపు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ కూడా నడుస్తుంది. అందులో కూడా అనౌన్స్ చేసే విధంగా పునరావాస చట్టానికి సంబంధించి మరిన్ని చేర్పులు మార్పులు
చేసే విధంగా కూడా పేదవాళ్ళ గొంతు కూడా మేము వినిపిస్తామని తెలియజేస్తూ కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని వామపక్ష నేతలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇక భూసేకరణ పరిహారం పరిశీలిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని వామపక్ష నేతలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పరిశీలిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. సుధాకర్, రింకు గురుస్వాముల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ యాత్ర ఇవాళ చిక్ బల్లాపూర్ చేరుకుంది. ఉప్పల్ నివాసి కుంటల రవిచంద్ర ఫ్యామిలీ ఏర్పాటు చేసిన భిక్షను స్వాములు స్వీకరించారు. ఈ రోజు చిక్ బల్లాపూర్లో స్వాములు బస చేయనున్నారు. నెత్తి మీద ఇరుముడి ఇరుముడి గుండె నిండాల జడి అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. ఇది పాదయాత్ర. ఆ పంపా నది తీరానికి పాదయాత్ర. శబరీషుని సన్నిధికి పాదయాత్ర. శరణం స్వామి శరణం శరణం. गुरु स्वामी 4-5 गुरु स्वामी पादा यात्रा सिकंदराबाद से आए हैं। अच्छा यात्रा चल रहा है। सवेरे 4 बजे हो जाता पूजा और पादा यात्रा चले जाते हैं और शाम में पूजा होता है। शाम में 7 बजे तो ख़त्म हो जाता पूजा और अल्फारम अच्छा रहता, भिक्षा अच्छा रहता। शाम में अल्फारम भी शाम में होता। अच्छा खाते, अच्छा चलते, सुकून से होता। पूजा अच्छा होता, यात्रा अच्छा होता, कंटिन्यू होता। हमारे गुरु सामने अच्छा देख लेते। हमारे सामने आए बोईगुड़ा, पुराना फूल, जाली हनुमान, बशीरबाग पूरे सामने आए। पारदी सामने पूरे अच्छे चल रहे। इवी बुलेटिन अपडेट्स।